హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుదేవ్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఏలూరు అయితే వెళ్తున్నాం. మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు ఊర్లో జాతర అయితే జరుగుతుంది. ఈ జాతర అయితే 5 years ఒకసారి అయితే వస్తుంది. సో ఇప్పుడు మేమైతే అక్కడికి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ర్యాపిడో అయితే బుక్ చేసుకుని స్టార్ట్ అవుతున్నాము. సో మేము ట్రైన్ వచ్చి సికింద్రాబాద్లో అయితే ఎక్కాలి. బయటేమో ఫుల్గా వర్షం పడుతుంది, ఇంకా ట్రాఫిక్ జామ్ కూడా ఉందన్నమాట. యాక్చువల్లీ లింగంపల్లి వరకు అయితే ఇంత టెన్షన్ లేకపోదును. సో చాలా దూరం మాకు సికింద్రాబాద్ ఇక్కడ నుంచి. ఇంక ఈ ట్రాఫిక్ జామ్లో వెళ్ళేటప్పుడు మేము ట్రైన్ కూడా మిస్ అయిపోతామని అర్థమయ్యి ఇంక మియాపూర్ మెట్రో వరకు అయితే ర్యాపిడో బుక్ చేసుకున్నాము. ఇంక సికింద్రాబాద్ వరకు అయితే మెట్రో ఎక్కేసాము. ఇప్పటికైనా ట్రైన్ క్యాచ్ చేస్తామో లేదో కూడా తెలియదు. టైం చూస్తే ఇక్కడ చూసారు కదా 5:12 అయింది. యాక్చువల్లీ ట్రైన్ అయితే 5:30 మూవ్ అయిపోవాలి, బట్ మా లక్ బాగుండి కొంచెం లేట్గా అయితే మూవ్ చేశాడు 5:40కి అలా. మేము పక్కన టెన్షన్ పడుతూ మరో పక్కన వర్షంలో తడుచుకుంటూ ఎలా అయితే వచ్చేసి ఎక్కేసాము. మా ఇద్దరికి పైన అప్పర్ బర్త్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ మేము ఇక్కడ చపాతీ అయితే తెచ్చుకున్నాము. ఇంకా పైన కూర్చుని టిఫిన్ కూడా తినేసాము. టిఫిన్ తినేసిన తర్వాత టైం పాస్కి ఇంక లూడో అయితే ఆడుకున్నాము. అలా కొద్దిసేపు లూడో ఆడుకుని ఆ తర్వాత న్యాప్ అయితే వేసాము. ఇంకా ట్రైన్లో చాలా స్నాక్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, బింగోస్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇలాంటివన్నీ అయితే తీసుకున్నాము. ఇంక ఫైనల్లీ ఏలూరు వచ్చేటప్పటికి టైం 12 అయితే అయ్యింది. అప్పుడు మేము మావయ్య గారికి అయితే కాల్ చేస్తే ఆయన వచ్చి పికప్ చేసుకున్నారు. ఇంక ఇంటికి వెళ్ళి పడుకుని మళ్ళీ మార్నింగ్ 4:30కి అయితే లేచాము. ఇంక మేము లేచేటప్పటికి గారెలు వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మేము కూడా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ ఇక్కడ గారెల దండ అయితే గుచ్చుతున్నాను. ఎందుకంటే చాలా మంది మొక్కులు మొక్కుంటారు అండ్ కోరికలు కూడా కోరుకుంటారు కదా, అవి నెరవేరినప్పుడు ఇలా గారెల దండ అయితే గుచ్చి వేస్తారనమాట దేవుడికి. అందుకోసమే ఇక్కడ ఎర్లీ మార్నింగే లేచి గారెలు అవి ప్రిపేర్ చేసి ఇంకా దండ అయితే గుచ్చుతున్నాము. మార్నింగ్ 4:30 అయ్యింది. ఆ టైంకి పిల్లలందరూ కూడా లేచి చాలా సందడి అయితే చేస్తున్నారు. మొత్తం చుట్టాలందరూ కూడా వీళ్ళ అమ్మగారి ఇంటికి అయితే వచ్చారనమాట. పిల్లలు, మనవళ్ళు వీళ్ళంతా కూడా వచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ ముందుగానే కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలా రెడీ చేసి అయితే పెట్టుకున్నారు ప్లేట్స్లో వేసేసి. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్కి గణాచార్యులు అందరూ కూడా మేళాలు తాళాలతోటి వీళ్ళ అమ్మగారి ఇంటికి అయితే వచ్చేసారు. వచ్చిన గణాచార్యులందరినీ కూర్చోబెట్టి పసుపు నీళ్ళతోటి స్నానం అయితే చేపిస్తున్నాము. నెక్స్ట్ గణాచార్యులందరికీ బొట్లు పెట్టి కాలికి పసుపు రాసి పారాయణ బొట్లు అయితే పెడుతున్నాము. నెక్స్ట్ గణాచార్యులందరికీ బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత గ్రామదేవత మధ్యరామ తల్లి కుమారుడు సుక్కల రామన్నకు కూడా పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నాము. నెక్స్ట్ ఇక్కడ గణాచార్యులందరికీ కూడా వీళ్ళ అమ్మమ్మ గారు పూల దండలు అయితే వేస్తున్నారు. తర్వాత మామయ్య గారు, అత్తయ్య గారు కూడా గారెల దండ అయితే వేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ ముందే చెప్పాను కదా, మొక్కున్న వాళ్ళు గారెల దండ అయితే వేస్తారని. మళ్ళీ ఆ గారెలను తీసి అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ప్రసాదం కింద అయితే పంచిపెడతారనమాట. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళ అమ్మమ్మ గారు కోడి పుంజును అయితే దేవుడికి ఇవ్వడానికి మొక్కున్నారు. సో కంటిన్యూషన్ అయితే చూసేయండి. సో చూసారు కదా కోడి పుంజుని నోటితో అయితే ఎలా కొరికారో. ఆ కోడి పుంజుని అలా నోటితో కొరుకుతున్నప్పుడు రియల్గా చూస్తే లిటరల్లీ మాకైతే గూజ్ బంప్స్ వచ్చినాయి. వీడియోలో కంటే కూడా లైవ్లో అయితే మేము ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేసాము. నెక్స్ట్ ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అందరికీ కూడా బట్టలు అయితే పెడుతున్నారనమాట. అండ్ మా అత్తయ్య, మావయ్య గారు అండ్ వీళ్ళ అమ్మమ్మ గారు కూడా బట్టలు అయితే పెట్టారు అందరికీ. ఆ తర్వాత ఇంక లాస్ట్లో అందరికీ కూడా హారతి అయితే ఇచ్చి కంప్లీట్ చేశారనమాట.
ఇంక లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా నిప్పులు గుండం అయితే తొక్కుతారనమాట. దానికోసమే కర్రలు ఇవన్నీ కూడా ఇలా ఏర్పాటు చేసి మంట అయితే వెలిగించి తర్వాత చల్లలమ్మని తీసుకురావడానికి అయితే వెళ్తారు. ఆ కుండలో చల్లలమ్మని అయితే తీసుకొస్తున్నారు. ఆ తర్వాత అందరూ కూడా స్నానాలు అయితే చేసి నిప్పులు గుండం అయితే తొక్కుతారు. సో దానికోసమే ఇక్కడ నిప్పులు అయితే రాచేస్తున్నారు. స్నానాలు అయితే కంప్లీట్ చేసుకుని నిప్పులు గుండం తొక్కడానికి అయితే వచ్చారు. వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఇంకా సంబరం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంక మేము డిన్నర్ చేసేసి హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోతున్నాము. సో ఇంతేనండి వీడియో అయితే. వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.